జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలంలో మల్లన్న శివరాత్రి సందర్భంగా పెళ్లి కుమారుడుగా ముస్తాబవనున్నాడు. ఈ కళ్యాణ వేడుకకు ప్రధానంగా చేనేత మగ్గంపై పృథ్వీ వంశీయులు నేస్తున్న తలపాగాను చుడతారు. ఇంతటి అవకాశం వారికి దక్కటం వారి పూర్వజన్మ సుకృతమని వారు భావిస్తున్నారు. ప్రతినిత్యం నియమనిష్టలతో స్వామివారి తలపాగా నేసే పనిలో నిమగ్నమైన పృథ్వీ వెంకటేశ్వర్లపై ప్రత్యేక కథనం. శ్రీశైలం మల్లన్న పెళ్లికి తలపాగా సిద్ధమైంది. శివరాత్రి సందర్భంగా పెళ్లి కొడుకుగా ముస్తాబు చేయాలంటే ఉమ్మడి ప్రకాశం జిల్లా చీరాల మండలం హస్తినాపురం గ్రామానికి చెందిన ఓ సామాన్య చేనేత కుటుంబానికి చెందిన పృథ్వీ వంశస్థులైన వెంకటేశ్వర్లు నేసిన తలపాగా ఉండాల్సిందే. ఈ ఆచారం గత 3 తరాలుగా వస్తుంది. ఈ తలపాగా తయారీకి ఏడాదంతా శ్రమించాల్సిందే. రోజుకు మూర చొప్పున 360 మూరలు చేనేత వస్త్రాన్ని తయారు చేస్తారు. దీన్ని తయారు చేసే సమయంలో నియమనిష్టలతో ఉపవాసాలు ఉండి ఆ స్వామివారిని స్మరించుకుంటూ వెంకటేశ్వరులతో పాటు కుటుంబం మొత్తం ఈ నేత నేస్తారు. ఈ విధంగా నేసిన తలపాగాను శివరాత్రికి 2 రోజుల ముందు గ్రామోత్సవం నిర్వహించి అనంతరం శ్రీశైలం తీసుకువెళ్తారు. శివరాత్రి రోజు జరిగే మల్లన్న కళ్యాణానికి వరుడుగా తీర్చిదిద్దేందుకు తలపాగా అలంకరణ చేస్తారు. శివరాత్రి రోజు జరిగే లింగోద్భవ సమయంలో అర్ధరాత్రి 12 గంటలకు వెంకటేశ్వర్లు దిగంబరంగా 150 గజాలు ఉండే ఈ పాగా వస్త్రాన్ని గర్భాలయ శిఖరం నుండి నవనందులను కలుపుతూ అలంకరిస్తారు. ఈ విధంగా విశిష్టత కూడుకున్న ఈ వస్త్రాన్ని కళ్యాణం అనంతరం వేలం వేస్తారు. దానిని దక్కించుకునేందుకు ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన భక్తులు సైతం ఎంతో మంది పోటీ పడతారు. ఇంతటి విశిష్టత కలిగిన మల్లన్న కళ్యాణానికి సంబంధించిన తలపాగా తయారు చేసే అవకాశం దక్కించుకున్న వంశస్థులు 3 తరాలకు పైగా ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం పృథ్వీ వెంకటేశ్వర్లు సుమారుగా 50 సంవత్సరాల నుండి ఈ తలపాగా నేస్తూ శివరాత్రి ముందు రోజున శ్రీశైలం వెళ్ళి ఆలయ లాంఛనాలతో ఆ వస్త్రాన్ని స్వామివారికి అలంకరిస్తున్నారు. ఇటువంటి అరుదైన అవకాశం ఈ ప్రాంతం వారికి దక్కటం పృథ్వీ వంశస్థులకే కాక చీరాలకు కూడా మంచి గుర్తింపు లభించిందని గ్రామస్తులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. నా పేరు పృథ్వీ సుబ్బారావు, మా తండ్రి గారి పేరు పృథ్వీ వెంకటేశ్వర్. మేము హస్తినాపురం గ్రామం, జాండ్రపేట, చీరాల మండలం, ప్రకాశం జిల్లా వాస్తవ్యం. మేము ప్రతి సంవత్సరం మహాశివరాత్రి పర్వదినం రోజున శ్రీశైలంలో కొలువై ఉన్న శ్రీ బ్రహ్మ మల్లికార్జున స్వామి వార్లకు బాగా అలంకరణ కార్యక్రమం చేస్తూ ఉన్నాము. ప్రస్తుతం మా తండ్రి గారైన పృథ్వీ వెంకటేశ్వర్లు గారు సుమారు 55 సంవత్సరాల నుండి ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. అంతకుముందు 3 తరముల నుండి మా తాత ముత్తాతల కాలం నుండి ఈ కార్యక్రమం నిర్వహించేవారని మా పెద్దలు చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం మా తండ్రి గారైన పృథ్వీ వెంకటేశ్వర్లు గారు మహాశివరాత్రి పర్వదినం రోజున లింగోద్భవ కాలంలో స్వామి అమ్మవార్ల కళ్యాణంకు ముందుగా భాగాలంకరణ కార్యక్రమంను రాత్రి 10 గంటల నుండి 12 గంటల మధ్యకాలంలో వ్యవస్థులై శిఖరం నుండి నవనందులకు అలంకరణ చేస్తూ ఉన్నారు. ఈ అలంకరణ కార్యక్రమం దర్శనం తర్వాత శివదీక్షాపరులు భక్తులు అందరూ దర్శనం చేసుకుని శివదీక్షాపరులు మాల విసర్జన చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు మాకు, మా ప్రాంత చేనేత కుటుంబీకులకు చాలా
దేవాంగ కులస్తులకు చాలా సంతోషంగా ఉన్నది. మేము చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాము. మూర వెడల్పున 300 మూర పొడవున ఉన్న తెల్లని వస్త్రంను మేము చేనేత మగ్గంపై తయారు చేసుకుని నియమనిష్టలతో తయారు చేసుకుని శ్రీశైలం మహాశివరాత్రి ముందుగా చేరుకుని దేవస్థానం వారికి సమర్పించి ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము.